వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులపై ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం నిబంధనల ప్రకారమే జరుగుతోందని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ దోచుకుంటుందన్నారు. విమర్శలు పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో వస్తున్నావేనన్నారు. పోలవరం వల్ల తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని, ఆంక్షలు లేకుండా వ్యవహరించబోమని తెలిపారు. కేంద్ర జల సంఘం, వాటర్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రాల మధ్య అవసర వివాదాలు సృష్టించకుండా మైత్రిపూరితంగా సమస్యలు పరిష్కరించాలన్నది తమ ధోరణి అని తెలిపారు. ప్రజల మేలు కోసం నేటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్కి సంబంధించి బొల్లాపల్లి రిజర్వాయర్ నుండి 3 లిఫ్ట్లు, అదేవిధంగా 2 టన్నెల్స్ ద్వారా బనకచెర్ల వరకు కూడా తరలింపు. ఇది ఈ రకంగా 3 సెగ్మెంట్లతోటి ఈ యొక్క పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ఏదైతే 2వ సెగ్మెంట్కి సంబంధించి మరి మీకున్నటువంటి ఆ యొక్క బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ బొల్లాపల్లి రిజర్వాయర్ కూడా మరి అది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి రిజర్వాయర్, ఏదో కృత్రిమంగా ఏర్పడింది కాదు. అది 173 టీఎంసీల నిలువ ఉండేటువంటి సామర్థ్యం, 4 కొండల మధ్య కూడా మరి సహజ సిద్ధంగా ఏర్పడిన రిజర్వాయర్. వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకుని, అంటే ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఏదైతే సెగ్మెంట్ 1 అంటే ఇది మనం ఏదైతే పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి ఏదైతే ఇప్పుడు మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే 6 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది 2వ సెగ్మెంట్ కింద. అదేవిధంగా 3వది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్టులతోటి అదేవిధంగా 2 టన్నెల్స్ తోటి బనకచెర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ లిస్టులో సీఎం రేవంత్ రెడ్డి సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతలు ఫోన్ నంబర్లు ఉన్నాయని తెలిపారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానంతో అప్పుడే ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ 2018లో ఓడిపోవడానికి ట్యాపింగ్ చర్యలే కారణమన్నారు. మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో ఫోన్లు ట్యాప్ చేసిన విధానం తీవ్రంగా ఖండించదగ్గదని తెలిపారు. ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్ర స్పష్టంగా ఉందని, ఆయన శిక్షార్హుడేనని అన్నారు. కేసీఆర్ ఈ వ్యవహారంపై తలవంచుకుని సిగ్గుపడాల్సిన స్థితి వచ్చిందన్నారు. ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్టు పొరుసు దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతూ ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారు మూమెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో
దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నట్టు అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు అప్పు తీర్చేందుకు కొంత సమయం ఇవ్వమని బ్రతిమిలాడినా వినకుండా తనపై దాడి చేశారని బాధితురాలు శిరీష కన్నీటి మున్నీరుగా వివరించారు. తన చీర లాగేసి పిల్లవాడి ముందే దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మా అమ్మని కొట్టొద్దు అంటూ ఏడుస్తున్న తన కుమారుడిని రోడ్డు మీదకు ఈడ్చేశారని చెప్పారు. పిల్లాడి టీసీ చింపేందుకు ప్రయత్నిస్తుండగా తాను అడ్డుకోగా తనపై మరింత రాచకొట్టినట్టు తెలిపారు. ఆమెని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి నిన్ను చంపేస్తామంటూ బెదిరించారని పేర్కొన్నారు. ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు ఇంతకు ఎంత హింసకు దిగారన్నది వినగానే హృదయం కలుక్కుమంటోంది. బాధితురాలి ఆవేదన ప్రజలు ఆగ్రహంతో స్పందిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు మంచి దర్యాప్తు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని వినతులు వెల్లువెత్తుతున్నాయి. నేను పొద్దున్న బెంగళూరు నుంచి వచ్చినాను. పిల్లోళ్ళు టీసీ తీసుకుపోయి హాస్టల్లో చేర్పించాలనేసి కొద్దిగా అప్పులు చేసేసినాడు మా ఇంటి ఆయన. ఇప్పుడు కొట్టిన వాళ్ళు కాకుండా ఇంకా ముందు కూడా బెదిరించినారు. మా ఇంటి ఆయన అయితే వెళ్ళిపోయినాడు, వదిలేసిన భయపడి. ఇద్దరు గొడవలు పడినాము. మేము ఎలాగైనా బతుక్కోని బెంగళూరులో ఇంట్లో పని చేసుకొని 3 బిడ్డని హాస్టల్లో వేసి చదివించుకుంటామని నేను టీసీ తీసుకొచ్చినాను. నిన్న టీసీని చింపేదానికి చూసినారు. చేతులేసి అడ్డేసుకున్నాను. వద్దు నా పిల్లల లైఫ్ అనేసి వదలలేదు. చీరని లాగి మారి చెట్టుకు కట్టేసి మునికెన్నప్ప, వెంకటలక్ష్మి, జగదీశ్వరి, రాజా అసభ్యంగా ప్రవర్తించారు. నా కొడుకు ఏడుస్తూ ఉంటే 5 ఏళ్ళ పిల్లోడు వాడిని పక్కకు లాగేసి కట్టితో ఈ మారి కొట్టి ఒళ్ళంతా కమిలిపోయినట్లు చేసిండారు. ఎవరు కానీ అడ్డు రాలేదు. గ్రామ సభ్యులు కానీ ఊర్లో వాళ్ళు కానీ చూసి చూడినట్లు వెళ్ళిపోయినారు. ఈ మారి లైవ్ తీసి నాకు తెలియకుండా కూడా పెట్టినారు. చూసిన తర్వాత నాకు తెలిసింది. కట్టి కొట్టిందే కాకుండా మేడం పోలీస్ స్టేషన్లో అడిగితే మేము కట్టలేదు కొట్టలేదు అని చెప్పినారు. మేడంకి ఎవరిలో లైవ్ పెట్టి అప్పుడు చూస్తేనే నాకు తెలిసింది. అంతవరకు తెలియదు. ఇంత దారుణమా లేడీ పైన చేసేది? 3 పిల్లల్ని ఎన్ని లక్షలు 300 రూపాయలు కూలి చేసి నేను తీర్చగలిగేది. నా మొగుడు ఒకప్పుడు బాగుండేటప్పుడు డ్రైవర్గా చేసి తీసి బాగా బతికినప్పుడు లక్షలు డబ్బులు ఇచ్చి, డబ్బులు అడిగేవాడు పోయి ఇచ్చి మీ భార్య ఉంటే పిలుచుకొని రా అని చెప్పి అసభ్యంగా వడ్డీకి నా దగ్గరికి రానేవాళ్ళు. ఈ మారి చేసినందుకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అక్కడ గలాట్ పెట్టేవాళ్ళు. అక్కడ ఉండకుండా బెంగళూరులో పోయి తలదాచుకుని ఇంట్లో పని చేసుకొని బతికేది అనుకున్నాను. నిన్న వస్తే ఈ మారి చేసి ఉండారు. మేము ఎలా బతకల్లా? ఏదైనా సాయం చేస్తారని కోరుకుని ప్రాణంతో ఉండాలి. ఫైనాన్స్ ఏజెంట్ల దాడికి గురైన బాధితురాలు శిరీషను ఫోన్లో హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆమె పరిస్థితిపై చింత వ్యక్తం చేసిన మంత్రి పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటన చాలా దారుణమని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటుందన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను వదిలిపెట్టేది లేదని, చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని భరోసా ఇచ్చారు. బాధితురాలికి మానసికంగా శారీరకంగా నష్టం కలగకుండా అన్ని రకాలుగా మద్దతు నిలబడతామని మంత్రి స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు వేగంగా చేస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాల విషయంలో ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. మళ్ళీ అదే చదవ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం గౌరవంగా తల్లికి వందనం అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతో మంది పిల్లలున్న వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి నిలబడినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి తల్లి గౌరవాన్ని గుర్తు చేసుకునేలా ఈ పథకం రూపొందించామన్నారు. అమ్మ ప్రేమకి గుర్తుగా ఇచ్చిన ఈ వందనం తల్లుల హృదయాన్ని తాకేలా ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధికి విద్యాభివృద్ధి మూలమని భావించి తల్లుల మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించేందుకే ఈ చర్య చేపట్టామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను. అంత మునిపేం చెప్పారు?
అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు. ఈరోజు నేను చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా. ధైర్యంగా ప్రజల దగ్గరికి పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవ్వరు ఇవ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా. 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలో మొదటి తారీఖు ఆదివారం అయితే హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా. డబ్బులు ఇవ్వడమే కాదు, నేను కూడా వెళ్తున్నా. అధికారులు మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 ఎవరన్నా ఊహించారా, ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్న, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి 30. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో అంతర్రాష్ట్ర నేరశాఖ పోలీసులకు మరో సఫలత దక్కింది. ఇంటర్ స్టేట్ గోల్డ్ గ్యాంగ్ గా పనిచేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గాజువాకకు చెందిన బాలా నాగసాయి, మహమ్మద్ సోను అలీ, అహ్మద్ ఖాన్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 50 లక్షల రూపాయలు విలువ చేసే 463 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలు నగరాల్లో చోరీలు, మోసాలతో ఈ గ్యాంగ్ చురుకుగా వ్యవహరించినట్టు విచారణలో వెల్లడైంది. రాజమండ్రి పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఈ అరెస్టులు జరిగాయి. నిందితుల నుంచి మిగిలిన వివరాలు కూడా వెలికి తీయడానికి దర్యాప్తు కొనసాగుతుంది. కోర్టు ద్వారా తీసుకోవచ్చు. మొన్నటిదాకా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత కొద్దిగా నేరాలు. దిస్ ఈస్ ద ప్రాపర్టీ. ఇది క్వాలిటీ ఉండేది. ఒక అవగాహన కలిపి మీటింగ్లో పెట్టి అపార్ట్మెంట్లో కమిటీ వాళ్ళు చెబుతున్నాం బాగుంటుందని చెప్పి చెబుతున్నాం. కొంతమంది స్పందిస్తున్నారు, కొంతమందిలో ఇంకా మార్పు రావాల్సిందే. తక్కువ రేటుకి క్వాలిటీ ఉండేది. ఒక అవగాహన కల్పించడం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ కెమెరా రికార్డ్ లేకపోతే ఈడని మాకు తెలియదు కదా. ఇది ఎక్కడ? అనకాపల్లి అని మేము చేసి డివిఆర్ తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు బట్ ఇంటికి ఆపోజిట్ నా ఇంటికి ఫ్రంట్ ఒక 2-3 బస్ స్టాండ్లో పట్టుకున్నాడు. వాడిని విచారించగా వాడు డి నరసింహకిషోర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాచ్ చేసి వారి దగ్గర నుంచి ఇంకా ప్రాపర్టీ టోటల్ గ్రామ్స్ వచ్చేసి 465 గ్రామ్స్. వీడికి సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం వీడు ఆంధ్రాలోనే. తెలంగాణలో పాలక పార్టీలు ప్రజలకు నష్టం చేసే విధంగా ప్రాజెక్టులను నిర్మించాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా జరిగిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చిందని తెలిపారు. బీజేపీ ఆరంభంలోనే ఇది
ఫిజిబిలిటీ లేని ప్రాజెక్ట్ అని చెప్పిందని ఇప్పుడు కూడా సిబిఐ విచారణకు పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. బీసీ గణనపై మాట్లాడుతూ స్వాతంత్ర్యం తర్వాత ఇదే తొలిసారి బీసీ జనాభా సేకరణ జరుగుతోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం నివేదికలోనే ఫోన్లు ట్యాప్ చేసినట్టు వివరాలున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఎన్నికల విషయాల ఆలస్యం చేయకుండా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాల విషయంలో 2 రాష్ట్రాలు కలిసి చర్చించి పరిష్కారం వెతుక్కోవాలని సూచించారు. మేము మొదటి నుంచి కూడా ఈ విషయం చెప్తా ఉన్నాము. చివరకు భారతీయ జనతా పార్టీ తరఫున ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కూడా వెళ్ళాము. అఫీషియల్గా పార్టీ తరఫున కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇప్పటికీ. కాబట్టి ఇప్పటి కూడా మేము కోరుతా ఉన్నాము. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కానీ అనేక ఇతర నాటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల విషయంలో శుద్ధపూసలాగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ జరపాలని ఉత్తరం రాసింది. మరి ఈరోజు ఆ శుద్ధపూట మాటలు ఎందుకు పోయినాయి? ఈరోజు ఎందుకు గతంలో చెప్పినటువంటి మాట ప్రకారము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం పైన సిబిఐ దర్యాప్తుకు ఎందుకు అడగడం లేదని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర న్యాయస్థానం. మరి ఎందుకంటే గతంలో ప్రభుత్వము రాష్ట్ర హైకోర్టులో ప్రకటించినట్టు, హైకోర్టుకు సూచించినట్టు న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనేక మంది వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. అనేక రకాలుగా మరి సినిమా నటులు, ఇతర ప్రముఖుల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు వచ్చాయి. చివరకు మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్లు కూడా మాతో సహా అనేక మంది మా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదికలో మనం చూశాము. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర న్యాయస్థానం. పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని తక్షణమే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో 540 కోట్ల రూపాయలతో 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం ప్రారంభమైందని, ఇప్పటికీ 90% హాస్పిటల్, 70% మెడికల్ కాలేజీ పనులు పూర్తయ్యాయని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని మండిపడ్డారు. ఒకేళ్లుగా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు తక్షణమే రివ్యూ చేసి వచ్చే 6 నెలల్లో హాస్పిటల్, మెడికల్ కాలేజీని ప్రారంభించాలని కోరారు. ఇది జరిగితే గురజాల, మాచర్ల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యం, విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ప్రజల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ తరపున డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఏదైతే పల్నాడు నడిబొడ్డులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మేము 4 సంవత్సరాల నుంచి శాంక్షన్ చేయించి 400-500 కోట్లతో నిర్మాణం చేపట్టాం. 90% హాస్పిటల్ పూర్తయింది, 70% కాలేజ్ పూర్తయింది. దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి, ఇప్పటికే సంవత్సరం నుంచి స్థానిక శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు ఎవరూ దీన్ని పట్టించుకోలేదు. దయచేసి దీని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేసి 6 నెలల్లోనే దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి మేము డిమాండ్ చేస్తున్నాం. సెల్ఫీ ద్వారా నేనే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటువంటి సెల్ఫీలు విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇది పోయేటట్టు, ఈ పనులు పూర్తయ్యేటట్టు ఒత్తిడి తేవాల్సిందిగా గురజాల, పల్నాడు ప్రజలందరినీ కూడా పార్టీలకి, కులాలకు, మతాలకు అతీతంగా వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇది పూర్తయితే ఉపయోగపడేది ఓ వర్గానికో, పార్టీకో, మతానికో, కులానికో కాదు, యావత్ పల్నాడు ప్రజలకు ఉపయోగపడుతుంది. అందుకే తక్షణమే చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పిడుగురాళ్లలో పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తాం. ఈ రోజున మేమందరం పల్నాడు జిల్లాకే తలమానికమైన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నాం. మీరే చూస్తున్నారు, ఈ బిల్డింగ్లే సజీవ సాక్షి. ఈ హాస్పిటల్ కి రాబోయే సామాజిక దేవాలయాన్ని
పల్నాడు ప్రాంతం గురజాల మాచర్ల కలుపుకొని 10 లక్షల జనాభా ఉంటే కనీసం 50 పడకల హాస్పిటల్ కూడా లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి 2019 72 సంవత్సరాలు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే నేను ఎమ్మెల్యేగా అయిన నెలన్నరలోనూ 2019 జులై మాసంలో ఆయన మొట్టమొదటిసారి నేను కలిసినప్పుడు ఆయన్ని కోరుకున్నది పల్నాడు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేయండి అని అడిగిన వెంటనే మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే దీనికి 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీ తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి కుటుంబ సమేతంగా జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సాన్నిహిత్యంగా చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు పలు ముఖ్యమైన అంశాలపై మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం నివాసానికి వచ్చిన వివేక్ ను సీఎం హృదయపూర్వకంగా స్వాగతించారు. ఈ భేటీ రాజకీయంగా కీలకంగా మారుతున్నందున ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఐక్యత, పరస్పర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు నేతలు చర్చించారని విశ్వసనీయ సమాచారం. సమావేశ అనంతరం ఇద్దరు నేతలు చిరునవ్వులతో మీడియా ముందుకు వచ్చారు. కొచ్చి నుండి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అప్రమత్తమైన ఎయిర్ ట్రాఫిక్ అధికారులు వెంటనే విమానాన్ని నాగపూర్ ఎయిర్పోర్టుకు మళ్లించారు. విమానం అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను అప్రమత్తంగా బయటకు తీసుకువచ్చి విమానాన్ని ఖాళీ చేసి బాంబు స్క్వాడ్ ద్వారా జల్లెడపట్టారు. గంటల పాటు జరిగిన తనిఖీల అనంతరం ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించలేదు. ప్రాథమికంగా ఇది తప్పుడు బెదిరింపు కాల్ అయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే బెదిరింపు ఇచ్చిన నంబర్, వాయిస్ విశ్లేషణపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధులు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో ఉన్న భారత్ పెట్రోల్ పంప్లో కస్టమర్లకు మోసం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. 100 రూపాయల పెట్రోల్ బాటిల్లో కొట్టించి చూసిన ఓ వ్యక్తికి ఆశ్చర్యకరంగా తక్కువ పరిమాణంలోనే పెట్రోల్ వచ్చింది. ఈ విషయాన్ని యాజమాన్యాన్ని ప్రశ్నించగా అంతే వస్తుంది అనే సమాధానంతో తోసిపుచ్చారు. మీటర్లలో సెట్ చేసిన సెట్టింగ్ ద్వారా తక్కువ పెట్రోల్ పోసి ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కస్టమర్లు ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ వ్యవహారం వైరల్ అయ్యింది. బాధితులు అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై అధికారులు తనిఖీలు చేసి పెట్రోల్ పంపుపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు వినతి చేస్తున్నారు. ప్రజలు మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సార్ మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. సార్ మీరు ఎన్నైనా కొట్టించుకోండి, మీరు కాదంటలేదు. అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు. దొంగ బుద్ధులు ఆగినామే ఆడికి పోతున్నాము. దొంగ బుద్ధులు ఆయన మిస్టేక్ ఉండదు. మిషన్ పై మిస్టేక్ ఉంటుందా? మిషన్ మిస్టేక్ ఉండదమ్మా. ఫోన్ చేసిరా ఇంత మోసమా? 2 బాటలు దగ్గర చెప్పనికి రాదు. ఇది 100 అది 100 వీడియో నడుస్తుంది. ఫోటో కూడా ఉంటాయి. ఇంతకు ముందుకు 10 బండ్ల పోసిన పెట్రోలు బాటిల్ కాబట్టి కనిపించింది. దగ్గర పెట్టి బాబు, దగ్గర పెట్టి చెప్తానే అవుతుంది. అంతా సెట్టింగే. భారత్ పెట్రోల్ పంప్ లో సెట్టింగ్ చేసి 1/2 లీటరు డిఫరెన్స్ వచ్చింది. ఫస్ట్ 100 రూపాయలంటే
గోవా నుంచి లక్నోకు వెళ్తున్న ఇండిగో విమానంలో అకస్మాత్తుగా తీవ్ర కుదుపులు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం గాల్లో ఉప్పొంగుతున్న తరుణంలో ప్రయాణికులలో టెన్షన్ పరిస్థితి నెలకొంది. ఈ దృశ్యాలను సెల్ఫీ వీడియో ద్వారా ఓ జర్నలిస్టు బంధించారు. కుదుపుల కారణంగా కొందరు ప్రయాణికులు కేకలు వేస్తూ భయపడినట్టు వీడియోలో కనిపించింది. విమాన సిబ్బంది శాంతంగా ఉండాలని ప్రయాణికులకు సూచించగా కొంతకాలానికి పరిస్థితి స్థిరపడింది. పలు వార్తా ఛానళ్లు ఈ వీడియోను ప్రసారం చేయగా ఈ ఘటనపై విమానాయ సంస్థ స్పందించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, సాధారణ వాతావరణ సమస్యల వల్ల ఈ కుదుపులు వచ్చాయని తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం తగిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఇండిగో వెల్లడించింది. Devastated and great shock. I wish my people safe. Our destination safe. Because what today I face, everybody faced that. The flight literally lost its. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.